save a life. Download UBlood app. UBlood for the new blood. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదో భాగంగా 1వ తారీఖు నుంచి జరిగే కార్యక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు పదాధికారులందరినీ పిలిచి ఈరోజు కార్యక్రమం చేశారు. 1వ తారీఖు నుంచి మనం తీసుకున్న డెడ్ లైన్స్ ఏమిటి, ఏ విధంగా సభ్యత్వం చేయాలి, పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్లో ఆదరణ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఈ ఆదరణని మనము ఓట్లుగా మార్చుకోవడానికి సభ్యత్వం కీలకంగా వ్యవహరించబోతుంది అనే విషయం మీద ఈరోజు పూర్తి స్థాయి చర్చ జరిగింది. నాయకులందరూ కూడా తమ తమ జిల్లాలకు నియోజకవర్గాలకు వెళ్ళి ఆ పెన్ మీద యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు రాజకీయమైన ఆరోపణలు చేసుకోవడం సహజమే. మేము వచ్చిన 20 రోజుల్లోనే నా నియోజకవర్గంలో నేను చాలా పనులు చేశాను. నా నియోజకవర్గంలో మంచినీళ్ళకి సంబంధించినటువంటి చెరువులను శుభ్రం చేశాం, కాలువలు శుభ్రం చేసాం, కొత్త కాలువలు నిర్మిస్తూ ఉన్నాం. అలాగే ప్రజలకు అవసరమైన రోడ్లని వెడల్పు చేసే కార్యక్రమం మొదలుపెట్టాం, బాలికల హాస్టల్ని మొదలుపెట్టాం. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, రోజు ఒక కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. రాజకీయంగా విమర్శించుకోవడం సర్వసాధారణంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రానికి 100 రూపాయల ఖర్చు ఉంటే రోజుకి 113 రూపాయలు, రోజుకు 100 రూపాయల ఆదాయం ఉంటే 113 రూపాయలు ఖర్చు ఉంటుంది. రోజు 13 రూపాయలు అదనంగా అవుతున్నప్పుడు తప్పనిసరిగా ఎక్కడో చోట సంపద సృష్టించాల్సిన అవసరం ఉంటుంది. సంపద సృష్టించడంలో రకరకాల పద్ధతులు ముఖ్యమంత్రి గారు ఆరంభిస్తూ ఉన్నారు. వాటి గురించి ఆల్రెడీ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తప్పనిసరిగా సంపద సృష్టించడం, దాన్ని ప్రజలకు ఖర్చు పెట్టడం, రెండు కూడా సమంగా చేస్తాం.